చక్కెర కొబ్బరి కొడుకులకు చక్కెర తీపి ఎక్కువ షుగర్ తక్కువ సరికి సరి సరికి సరి కిలక దగ్గర రావాలమ్మా రావాలి మీ వాడలోకి వచ్చింది మీ వీధిలోకి వచ్చింది చక్కెరమ్మ చక్కెర కొబ్బరి కొడుకులకు చక్కెర. మన అమ్మోళ్ళు ఊరికెళ్ళు కానీ ఆ లక్షలకు మనం ఏదైనా మంచి పని చేద్దామా? మంచి పని అంటే అయ్యో కుక్క. ఏంది కుక్కనా? అయ్యో కాదు కాదు అక్క అక్క కుక్క కాదు. పోరి నేను హాస్టల్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా కుక్క కుక్క అంటున్నావేంది? ఓకే అయ్యో అట్లా కాదక్క, మా ఫ్రెండ్స్ ఊకే అక్క కుక్క అనుకుంటా ఆట ఆడిపించిండు, అందుకే నాకు అక్కకి బదులు కుక్క అని పోతాను. అక్క కుక్క ఆటనా? అదే మాటనే, అట్లాంటి ఆటలు కూడా ఉన్నాయా? అగో ఎందుకు లేదక్క, ఉంది. ఆ ఆట ఉందో లేకపోతే ఆట పేరు చెప్పి నన్ను కుక్క అంటున్నావు, నాకైతే తెలుస్తలేదు. ఏ అదంతా కాదక్క, అమ్మచ్చలో పేదన్నా మంచి పని చేద్దామా? అద్దా చేద్దాం గాని ఏం పని చేద్దామే? అదే ఆలోచిస్తానక్క, మనం చేసే పనికి మమ్మీ మనల్ని మస్తు మెచ్చుకోవాలి. అవునే మస్తు మెచ్చుకోవాలి. చక్కెరమ్మ చక్కెర కొబ్బరి కొడుకులకు చక్కెర తీపి ఎక్కువ షుగర్ తక్కువ సరికి సరి సరికి సరి. అక్క ఏమైందే జున్ను? ఐడియా అక్క. ఎయిర్టెల్ కూడా చెప్పు చెల్లే, తప్పులేదు. నీ ముఖం మండ, ముందు నేను చెప్పేది నువ్వు. చెప్పే అక్క ఒకసారి బయట ఒర్రేది నువ్వు. సరే ఇంటేనే. కొబ్బరి కొడుకులకు చక్కెర తీపి ఎక్కువ షుగర్ తక్కువ సరికి సరి సరికి సరి. ఇన్నా ఇప్పుడు ఏంది? అక్క మన ఇంట్లో పాత కొబ్బరి కుడకలు బాగున్నాయి గానీ అవి ఇచ్చి మనం చక్కెర తీసుకోపోయి అమ్మకిస్తే మరి ఈ పంత వాళ్ళకి కొడుతుంది. ఓ మెంటల్ నానా మెచ్చుకుంటది, కావాలంటే చూడు. ఏం చూడన్నే, నిన్ను నన్ను దన్నేదా? ఓ పిసదానా, నువ్వెప్పుడు అపశకునాలే మాట్లాడతావేంది? పోయి ఆ బరగంతో విసుకరా పో, నేను పోయి కొబ్బరి కుడకలు తెస్తా. నీ ఇష్టమే, అమ్మ తిడితేనైతే నీ పేరే చెప్తా. వచ్చింది చక్కెరమ్మ చక్కెర కొబ్బరి కొడుకులకు చక్కెర రావాలమ్మా చక్కెరన్న ఎంతసేపు అయింది నొర్రబట్టి? నా పేరు చక్కెరన్న కాదు చెల్లె, ఎండి అన్న. ఏదో ఒక లమ్ని అని మా ఇంటికి అయితేరా. నీ పోరు పాడుగాను, కొంచెం కూడా మాట తర్వాయలేదు. ఇంకా నయం బుజ్జి, ఇంట్లోకి రమ్మండే. అయ్యో అన్న బయట ఎండ కొడతలేదా అని, అందుకే రేట్ల కిందికి నీడకు రమ్మన్నా. అన్న ఎంతకెంత చెప్పు. ఇగో అక్క, సరికి సరి కిల కథ కిల. ఏందన్న సరికి సరి కిల కద్ద కిలనా? గట్టెట్లా? ఇగో మీరు నా కుడకలు ఇచ్చిందనుకో సరికి సరి, మళ్ళా మీకు నేను కుడకలు ఇస్తా. అదే కుడకలకు చక్కెర ఏందనుకో కిల కథ కిల. గదేంది? గది అంతే అక్క. అన్న ఒక పావు కిలోన్ని ఎక్కువ రాదే? ఎక్కువనా? కావాలంటే కిలకు పావు కిలో ఎక్కువ ఇస్తా. ఏమదిగో కిలో కద్ద కిలోనే. మమ్మచ్చినల్లే మనల్ని మస్తు మెచ్చుకుంటారు చూడు. ఉరికించుకుంటా కొట్టకపోతే చాలు. చక్కెరమ్మ చక్కెర కొబ్బరి కొడుకులకు చక్కెర తీపి ఎక్కువ షుగర్ తక్కువ సరికి సరి సరికి సరి కిలక దగ్గర. అవునే నందు, ఊకే ఫోన్ వస్తే బాలు ఏమైనా పని చేయొచ్చు కానీ. ఏం పని చేయాలి? ఇంకా బోల్ తమ్ముడో ఇల్లు ఉడుసుడో అన్నం కూర వండుడో ఏదో ఒక పని చేస్తే ఏమైతుంది? అవి నేను చేసుడు ఎందుకే, ఆల్రెడీ అమ్మ చేస్తుంది కదా. ఈడంటే అమ్మ ఉన్నదని చేస్తలేవు, రేపు లగ్గమైనాక అత్తగారింటికి అయినాక ఆడేవాడు చేస్తాడే. పని రాదని మెడలు పట్టి గంటెత్తారు, అక్కడికి ఇట్లా అమ్మ గిట్ల ఉంటదా? ఇళ్ళ కొడితే ఏంది, ఈడికే తీసుకొచ్చుకుంటా ఇల్లుటం. మహా కఠినులు ఏందే ఇల్లు టన్ తెచ్చుకుంటావా? నువ్వు ఇల్లు టన్ తెచ్చుకుంటే నా మగడు నేనేటి పోవన్నే. ధర్మం చెయ్యండి అమ్మా, ధర్మం చెయ్యండి. ఏడబోతారు మీరిద్దరు కూడా చీనే ఉండుర్రి. బావ దుబాయ్ వాయే, ఇప్పుడు ఏడొస్తాడు?
రాకపోతే నువ్వు కూడా వీకు దుబాయ్. అమ్మా నన్ను కూడా దుబాయ్ పంపించి నువ్వు లగ్గం చేసుకొని ఈ ఆస్తి అంతా తిందామని చూస్తున్నావా? నేను నీ లెక్క ఆస్తి తినా, అన్నమే తింటా. నువ్వు అన్నం తినే రకం కాదే, మనుషులను తినే రకం. సాదగందాన ఏ అక్క, నువ్వు నా తలకే తినది జాలి అని నాకు తలకే ఫుల్ నొత్తాంది. ఒక స్ట్రాంగ్ టీ పెట్టవా? అయ్యో మేడం, పెడతా మేడం పెడతా. మీరు కలెక్టర్ అయితేని, మీ కింద నేను పని మనిషిని అయితేని. టీయే కావాలా ఇంకేమైనా కావాలా మేడం? ఇంకానా? ఏ ఇప్పటి మందం అయితే ఒక టీ పట్టుకరా చాలు. అవునా? దౌడమించాలి చంపితే పనులని పట రాలాలే. నీకట ఇంకా టీ తెచ్చి చూడట. అయ్యో అక్క, ఇద్దరం సంత అక్క చెల్లెలమే అయితే మీ గా మాత్రం చెయ్యవా చెల్లె కోసం? చెల్లెవైతే చెయ్యచ్చే, నువ్వు పెద్ద చెడువు, నీకెంత చేసినా వేస్టే. అక్క లచ్చవ్వ, చెల్లెకి అక్క అంటే పెద్ద మనసు ఉండాలి. చెల్లెని ఒక మాట అన్నా నువ్వు అమ్మని అన్నట్టే. చెల్లెనంటే అమ్మని అన్నట్టే నాన్న చెల్లె. అవునక్క, చెల్లెనంటే అమ్మని అన్నట్టే. అమ్మని గట్లా అనొచ్చునా? అమ్మ అంటే ఎవరనుకున్నావు? ఎవ్వలే, మనమ్మనేనే, మన కన్న తల్లి. మనమ్మనే కదా బిడ్డ. తలకాయ బాగా నొత్తాంది, ఒక స్ట్రాంగ్ టీ దేవా? సరే అమ్మా. ఇల్లు ఇలా ఛాయ్ చేసుకున్నారా చేసుకున్నప్పుడే తాగిరా. ఎందుకైనా మంచిది, ఒకసారి పోయేద్దాం. ఈడోవాడు ఎప్పుడు మంది ఇంట్లో పొంటి తిరిగి ఛాయ్ తాగుడే. ఇంటికాడ పెట్టుకొని తాగి సత్యం ఏమవుతుందో. ఏమైనా నందు, ఏం చెప్తున్నావు? మోహం కడిగినావా? ఇంకా అడగలే. కడగలేదా? ఎందుకే? పేస్ట్ లేదా? పేస్ట్ ఉంది అని వాళ్ళు ఉప్పు లేదు, అందుకే అడగలే. అయ్యో, ఉప్పు లేదని అడగలేదానే? మా ఇంటికి వస్తే నేను ఉప్పు పెడతాను కదా. వీడు మంది ఇంట్లో పొంటి తిరిగి ఛాయ్ తాగుతాడు, నాకు ఉప్పు పెడతాడట. సరే కానీ నందు, ఇవాళ మీ బర్రె పాలిచ్చిందా? బర్రె పాలియలే, మేమే విండుకున్నాం. గదే పాలైతే విండిరు కదా, పిండితో అయిపోయా. మరి ఛాయ్ చేసిరా? నీ రత్కోర్మకాల చెప్పు. పెట్టుడేంది, మేము అప్పుడే తాగినాం. ఇక చెల్ల చాయ్. ఏమైంది తీసుకోవే. అవో సాహో, నువ్వెప్పుడు వచ్చినావు? దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టుంది. ఇంతకుముందే వచ్చిన. ఇప్పుడే వచ్చినావా? తీసుకోవే. ఆగు సాహో, నీకు చాయ్ పట్టుకత్తా. అబద్ధాల పుట్టో, దీన్ని గోడకేసి కొట్టా. ఇగో సాహో వచ్చా. అయ్యో అక్క, ఇలా చక్కెర లేదే. అయ్యో లేదానే? లేదే. అవురా, ఇలా చక్కెర ఉందా? సప్పగా లేదా? అది సప్పగున్నా తీయగున్నా నేను ఎట్టున్నా తాగుతా. ఐ డోంట్ కేర్. నీ నోట్ల మన్ను వయ్యా. అవురా, నువ్వు చాయ్కి బదులు ఇంటిని ఇచ్చినా తాగుతావు. అక్క, ఇలా నిజంగానే చక్కెర లేదే. అమ్మ నీకు అప్పుడే చెప్పింది చక్కెర తెమ్మని. నువ్వు విన్నావా అమ్మ మాట? ఫోన్లో మునిగినావు. అబ్బా అక్క, చాయ్ సప్పగా ఉంది. తాగు, సప్పగానే తాగు. అబ్బో, గింత సప్పగా నాతో కాదే అక్క. ఇంట్లో లేని చక్కెర గిలాసలేసుడు నాతోటి కూడా కాదే చెల్లె. చక్కరమ్మా చక్కర, కొబ్బరి కొడుకులకు చక్కర. అక్క, మన ఇంట్లో కుడుకలు ఉన్నాయా? మా ఉన్నాయి. ఉన్నాయా? కిలక దగ్గర రావాలమ్మా రావాలి. మీ చక్కెర ఎక్కువ, షుగర్ తక్కువ. ఫస్ట్ క్లాస్ చక్కెర. అవునా? చక్కెర తీయ ఉంటదా అన్న? మరి లేదు, కట్టిగా షేది ఉంటది. గదేంది గట్ల అంటావు? మరి నువ్వు అడుగుడేంది? పోయి కుడుకలు లేపు. సరే తెత్తా, ఆగు. ఇగో చక్కరమ్మా చక్కర, కొబ్బరి కొడుకులకు చక్కర. ఎప్పుడు చూడు నేనే కొనుక రావాలి. మాయకు ఒక షాప్కి చక్కెర కొనుక చూడరా సాత కాదు. పోనీ ఒక 5 రూపాయలు ఇస్తారా 5 స్టార్ కొనుక్కుందామంటే అది కూడా సాత కాదు. ఏమక్క, చక్కెర కావాలనా? నేను నిన్ను అడిగినా? లేదు, నేనే అడిగినా. ఎందుకు అడిగినావు? అయ్యో అక్క, కొంటవేమోనని అడిగినా. నేను కొనా? అబ్బా కొనక్క. అంటే నన్ను కొనమనడానికి నువ్వెవరు? బుద్ధి తక్కువ మందులు ఇచ్చినాక ఇంకొకసారి అడగా. అంటే అంత నీ ఇష్టమేనా? నీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతావు. దీనికక్క?
దేనికా నన్ను రోడ్డు మీద పోంగా పిలిచి మరి అవమానించినవని. ఇగో తల్లి నా తప్పైంది, ఇక నేను పోతా. ఏయ్, ఆగు. ఏందక్క? చక్కెర ఇస్తావా? కుడకలు ఉన్నాయా? నీ పేరేంది? ఏముంది? ఎండియా? అయితే పోయి నీ మీద కేసు పెట్టాలా? నీకు చక్కెర కావాలి అంతేగా? కావాలి గాని మరి కుడకలు అయితే లేవు. పైసలు అయితే ఉన్నాయి కదా? ఉన్నాయి గాని నేనైతే ఇయ్యా. అగో అదేంది? అయితే నేను ఇయ్యా. ఇయ్యవా? నేను రోడ్డు మీద పోగా నన్ను ఏడిపించడానికి నీ మీద కేసు పెడతా. అక్క చక్కెర ఎంత కావాలి? 2 కిలోలు కావాలి. 2 కిలోలా? తక్కువ అయిందా? అయితే 4 కిలోలు ఇయ్యి. అబ్బో అద్దు, 2 కిలోలు ఇస్తా. సరే జోకు. ఇగో అక్క, ఈ సంచిలో 2 కిలోలు ఉంది, తీసుకో. గట్ల మళ్ళా లేకపోతే నన్నే మందులు ఇస్తాడా? మంచిగా చక్కెర అయితే వచ్చింది పట్టు. ఏమ్రా ఏమ్రి ఈ కుడుకలకు చక్కెర గౌట్ చేయమని చెప్పి బాగానే ఉంగుతీగారా. మేము బయటికి తిరగడానికి రమ్మంటే రాకుండా తిగదోటోని గారా. నీ లెక్క మేము ఉన్నోళ్ళం కాదు కారా, మా అమ్మ నాన్నలకు సాధన అవుతుందని చెప్తానరా. అరే ఆయనకి మస్తు సెట్ అయిందిరా. అయినా నేను ఎవరి కోసం ఏతలేను రా, నా కష్టం ఏదో నేను పడతాన్నా.